చైర్మన్ గారికి నేను రాజీనామా పంపించాను అధ్యక్ష, ఇచ్చాను అధ్యక్ష మీ ఛాంబర్కి వచ్చి. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, ఇంతవరకు ఈ రాజీనామాని ఆమోదించలేదు. మరి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు ఈ రాజీనామాను చేశాను అధ్యక్ష. దయచేసి మీరు తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరి. ఓకే అధ్యక్ష, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు నాకు ఇది చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేశాను. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, మీరు యాక్సెప్ట్ చేయకుండా దీన్ని నానుస్తున్నారు. దీన్ని తొందరగా మీ రిజిగ్నేషన్స్ అన్ని పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ఓకే ప్లీజ్ సెలవు. రవిబాబు గారు, కుమారబాబు గారు. ప్లీజ్ ప్లీజ్ సెలవు, ప్లీజ్ సెలవు. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ప్లీజ్ సెలవు. కంటిన్యూ. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్. అధ్యక్ష, మీరు డిస్కషన్లోకి వెళ్ళకండి, మీరు కూర్చోండి. దయచేసి మీరు మీ అప్పీల్ చేశారు, విన్నాం. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, దయచేసి కూర్చోండి. ఓకే రవిబాబు గారు, జనరల్ డిస్కషన్ బడ్జెట్. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ విధానాలు మాత్రమే. ఏ ప్రభుత్వంలో అయితే తరతరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తారో అప్పుడే ఆయా వర్గాలలో నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అనేకమైనటువంటి ఆలోచనలతోటి, ఆశలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలు వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూస్తారు అధ్యక్ష. కానీ మొన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేకమైనటువంటి నిరాశలను ప్రజలకు మిగిల్చింది అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆలోచనలు, ఆశలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఊకదంపు ఉపన్యాసాలతోటి అనేకమైనటువంటి ఆకాంక్షలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 6 నెలలు దాటే వరకు సంపూర్ణమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోయినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ ఒక్క ప్రభుత్వమే అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అవమానంగా భావిస్తున్నారు అధ్యక్ష. సామాన్యంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 నెల 2 నెలల్లోనే బడ్జెట్ ప్రవేశపెడతారు ఉత్సాహంగా. కానీ ఏ కారణాల చేత 6 నెలల దాకా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పకుండా ఈ ప్రభుత్వం దాటవేసింది అధ్యక్ష. దానికి కారణం ఏమిటో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే వారిచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ అవన్నీ సమర్థించుకోలేక, సరిదిద్దుకోలేక ప్రజల మనసుల్ని మళ్లించడానికి
6 నెలల కాల వ్యవధి తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ప్రజలకు ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి తగిన విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఆ బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన పథకాలు, వాటికి కావలసినటువంటి నిధులు, విధి విధానాలు స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే నినాదంతో ప్రజలను రకరకాలుగా మభ్యపెట్టారు అధ్యక్ష. ఆకాశానికి అంటేలా ఆశలు రేపి పాతాళానికి పడేశారు. అందుకు ఈ బడ్జెట్ ఒక సాక్ష్యంగా మిగిలింది అధ్యక్ష. ఎన్నికల ముందు రెచ్చగొట్టే ప్రసంగాలతోటి సూపర్ 6 అమలు చేస్తాం, దానివల్ల ప్రజల జీవితాలలో అనేకమైనటువంటి మార్పులు తెస్తాం అని అనేక రకాలుగా ప్రకటనలు గుప్పించారు అధ్యక్ష. గత ప్రభుత్వం భరించలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిందని, 14 లక్షల కోట్లు అప్పు చేసి మరో శ్రీలంకగా మార్చున్నారని అనేక రకాలుగా ఎన్నికల ముందు మాట్లాడారు అధ్యక్ష. ఒక్కసారి ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏ విధంగా మాట్లాడారు కూడా, ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడారు కూడా సభ ముందు ఉంచవలసినటువంటి బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నాకు 13/2/24 ఈ రాష్ట్రం అప్పుల విలువ కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాస్తవాలు చెప్తాం, వెయిట్ చేయండి. వాస్తవాలు ఏంటో సవివరంగా చెప్తాం, వెయిట్ చేయండి. రఘుబాబు గారు, వాస్తవాలు చెప్పడానికి రఘుబాబు గారు దయచేసి వెయిట్ చేయండి. మీరు చైర్తో మాట్లాడండి, మీరు ఎవరు మాట్లాడినా చైర్తో మాట్లాడండి. అధ్యక్ష, వారిని కూడా గౌరవ సభ్యుల్ని కూడా సమయం పడిందని కంటిన్యూ. 19/4/24 కర్మ అనేది ఈ ప్రభుత్వం ఏర్పడిన నాడే ఈ రాష్ట్రానికి ఏర్పడిందని తెలుసుకోవాలి అధ్యక్ష. 19/4/24 ఈ రాష్ట్రానికి శ్రీలంక గతే పడుతుందని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 21/7/22 ప్రస్తుత ఫైనాన్స్ మంత్రి గారు శ్రీలంక కంటే మన రాష్ట్రానికి 2 రెట్లు అప్పు ఎక్కువ ఉంది, త్వరలోనే దివాళా తీస్తుందని వారు ప్రకటించారు. 25/10/23 మీ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రానికి 11 లక్షల అప్పు ఉందని వారు ప్రకటించారు. 21/4/24 రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, 14 లక్షల రూపాయల దాకా అప్పు ఉందని మీ ఛానల్లో ఉన్నటువంటి ఎకానమిస్టుల ద్వారా మీరు మాట్లాడించారు. 22/7/24 గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పు ఉందని గవర్నర్ గారితో మాట్లాడించారు మీరు. చివరికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎన్ని అసత్యాలు మాట్లాడారు అధ్యక్ష. మీరు ప్రజా జీవితంలో ఉండే నాయకుడు బాధ్యతగా ఉండాలని మీ నాయకులు మాట్లాడతారు. చివరికి చాలా ఎక్సర్సైజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దాలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 విధానాలన్నిటికీ కూడా అమలు చేయలేము, మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలంటే సంవత్సరానికి 76,000 కోట్లు కావాలన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకుని మీ నాయకులు అసెంబ్లీలో ఓట్ ఆఫ్ అకౌంట్ అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో ఈ అప్పులు చూస్తే భయమేస్తుంది, ఎలా న్యాయం చేయాలి అని మాట్లాడారు. బాధ్యతగా ఉండే నాయకులు, బాధ్యత తెలిసినటువంటి నాయకులు, రాష్ట్రానికి నాయకత్వం వహించవలసినటువంటి నాయకులు ఇన్ని అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు అధ్యక్ష. ఇది 2019లో
ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 2,57,000 కోట్లు అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్తో కలిపి అప్పులు మొత్తం 3,13,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 2024లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 4,91,000 కోట్ల అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్లో అప్పులు మొత్తం కలిపి అధ్యక్ష మీరు చెప్పిందే మీ బడ్జెట్లో మీరు పొందుపరిచిన విషయాన్ని ఇక్కడ మాట్లాడతాను అధ్యక్ష. మొత్తం అప్పులు కలిపి 6,46,000 కోట్లుగా మీరే ప్రకటించారు. రకరకాలుగా అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు అధ్యక్ష. ఒక సందర్భంలో 10 లక్షలు, మరో సందర్భంలో 12 లక్షలు, మరో సందర్భంలో 14 లక్షలు. చివరికి మీ బడ్జెట్లో మీరు ప్రకటించింది 6,41,000 అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలని, మోసం చేయాలని ఏ విధంగా మీరు ప్రయత్నిస్తున్నారో ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మీరే మాట్లాడుతున్నారు, మీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజాయితీగా వ్యవహరించాలని అనేక సందర్భాల్లో మీ నాయకులు మాట్లాడారు. ఇదేనా నిజాయితీ అధ్యక్ష? ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి మాటలకి ఎంత సత్యదూరమో ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అధ్యక్ష.